నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. చీకటి అధ్యాయం. ఎమర్జెన్సీకి నేటికి 50 ఏళ్లు. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన మోదీ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టిందంటూ ఫైర్. హస్తం పార్టీపై నిప్పులు చెరిగారు భారత ప్రధాని మోదీ. దేశంలో అత్యవసర పరిస్థితికి 50 ఏళ్లు గడిచాయన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మోదీ. చీకటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు మోదీ. ఆనాటి పరిస్థితులు, అనుభవాలను ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా పంచుకోవాలని పిలుపునిచ్చారు. భారత్లో అత్యవసర పరిస్థితి జూన్ 25, 1975న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇది భారత చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ఎందుకంటే ఇది కొందరికి ఓ పీడకల, మరికొంతమందికి జైలు జీవితం. ఈ పరిస్థితికి 50 ఏళ్లు పూర్తయినప్పటికీ చాలా మంది ఆ చీకటి రోజులను ఇప్పటికీ మర్చిపోలేదు. ఇదేమీ 1-2 రోజులు కాదు, ఏకంగా 2 సంవత్సరాల పాటు కొనసాగింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆ సమయంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఇది 1975 జూన్ 25న స్టార్ట్ అయిన అత్యవసర పరిస్థితి 1977 మార్చి 21 వరకు, అంటే దాదాపు 21 నెలల పాటు కొనసాగింది. ఓవరాల్గా ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి దశగా చెప్పుకోవచ్చు. అందుకే ఎమర్జెన్సీని అప్రజాస్వామిక పాలనకు ఎగ్జాంపుల్గా చెబుతారు చాలామంది. అసలు ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? దాదాపు 2 ఏళ్ల పాటు ఎందుకు ఈ అత్యవసర పరిస్థితి కొనసాగింది? ఇప్పటికీ పలువురికి ఇదే డౌట్. అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీపై కేసు నమోదు కావడంతో ఈ సిచ్యువేషన్కు బీజం పడింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెపై అలహాబాద్ హైకోర్టులో కేసు విచారణ జరిగింది. ఆమె ఎలక్షన్ టైంలో అక్రమాలు చేశారని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుని ఇందిరాగాంధీ సుప్రీం ధర్మాసనంలో సవాల్ చేశారు. విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం ఆమెకు కొన్ని షరతులతో కూడిన స్టే ఇచ్చింది. దీంతో దేశంలో రాజకీయ అశాంతి ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రతిపక్షాలు ఇందిరాగాంధీ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశాయి. సో ఇది ఎమర్జెన్సీని ప్రకటించడానికి మొదటి అడుగని చెప్పుకోవచ్చు. ఇక అదే టైంలో జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవాన్ని స్టార్ట్ చేశారు. దీనికి రీజన్ కూడా అలహాబాద్ హైకోర్టు తీర్పే. ఈ క్రమంలోనే ఇందిరాగాంధీ రాజీనామా చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రతిరోజు నిరసనలు చేసేలా ఓ ప్లాన్ను కూడా ప్రకటించారు జేపీ. దీంతో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా యావత్ దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఇది ఎమర్జెన్సీ వైపుగా ఆలోచన చేయడానికి రెండో అడుగుగా చెప్పుకోవచ్చు. ఇంకేముంది, దేశమంతా అగ్రజ్వాలలు చెలరేగుతున్న నేపథ్యంలో పరిస్థితి చేజారిపోతూ వచ్చింది. దీంతో ఇందిరాగాంధీ 1975 జూన్ 25న అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 అలాగే ఆర్టికల్ 356ను ఉపయోగించి అంతర్గత అత్యవసర పరిస్థితి అనే రీజన్ చూపించి దేశంలో ఎమర్జెన్సీ విధింపు కారణమయ్యారు. ఇందిరాగాంధీ ప్రతిపాదనకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అంగీకారం తెలపడంతో ఎమర్జెన్సీ 1975 జూన్ 25 నుంచి అమల్లోకి వచ్చింది. అది 1977 మార్చి 21 వరకు కొనసాగింది. ఇక ఈ ఉత్తర్వుతో ప్రధాని ఇందిరాగాంధీకి డిక్రీ ద్వారా పాలించే అధికారం వచ్చింది. ఎన్నికలు రద్దు చేయడానికే కాదు, పౌర స్వేచ్ఛ హక్కులను హరించడానికి కూడా ఆమెకు అవకాశం వచ్చింది. ఆమె 1 కాదు 2 కాదు
సుమారు 1,00,000 మందికి పైగా రాజకీయ ప్రత్యర్థులతో పాటు అసమ్మతివాదులు, జర్నలిస్టులను అరెస్ట్ చేయించారంటే అర్థం చేసుకోవచ్చు ఆనాటి పరిస్థితి ఎంత దారుణంగా, దుర్మార్గంగా ఉందని. కానీ పరిస్థితుల నేపథ్యంలో భారత్లో ఎమర్జెన్సీ తప్పదని సమర్థించుకుంది అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. భారతదేశ చరిత్రలోనే చీకటి రోజుల అధ్యాయంగా మిగిలిపోయిన ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయి ఈ సందర్భంగానే బీజేపీ దేశవ్యాప్తంగా సంవిధాన్ హత్యా దివాస్ అభియాన్ను చేపడుతోంది. మరోవైపు దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అన్నారు. ఈ క్రమంలోనే సంవిధాన్ హత్యా దివాస్ గా భారత ప్రజలు జరుపుకుంటున్నారని మోదీ తెలిపారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి దేశ ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఆనాటి చీకటి రోజులను భారతీయులెవ్వరూ మర్చిపోలేదన్న ఆయన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారికి సెల్యూట్ చేశారు. పార్లమెంట్ స్వరాన్ని అణచివేయడంతో పాటు న్యాయస్థానాలను నియంత్రించడానికి ఆ సమయంలో తీవ్ర ప్రయత్నాలు జరిగాయన్నారు. 42వ సవరణ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు ఉదాహరణని చెప్పారు. పేదలు, అణగారిన వర్గాలు, దళితులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని మోదీ తెలిపారు. అయితే ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించేందుకు రాజ్యాంగంలోని సూత్రాలను మరింత బలోపేతం చేస్తామన్నారు ప్రధాని మోదీ. అలాగే వికసిత్ భారత్ సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. పేదలు, అణగారిన వర్గాలను కలలు నెరవేర్స్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారాయన. రాజ్యాంగంలో పొందపరచబడిన సూత్రాలను బలోపేతం చేయడానికి, అలాగే అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను సాకారం చేసుకోవడానికి మనమంతా కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ పురోగతిలో సరికొత్త శిఖరాలను చేరుకుంటామన్నారు మోదీ. తరువాత అత్యవసర పరిస్థితి విధించినప్పుడు తాను ఆర్ఎస్ఎస్ యువ ప్రచారక్గా ఉన్నట్లు చెప్పారు మోదీ. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం తనకు అభ్యాస అనుభవంగా నిలిచిందన్నారు. ప్రజాస్వామ్య నిర్మాణాన్ని రక్షించుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజెప్పిందన్నారు. అలాగే తన అనుభవాలలో కొన్నింటిని బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఓ పుస్తకం రూపంలో అందించడం సంతోషంగా ఉందన్నారు. ఆనాటి చీకటి రోజులను, ఆ సమయంలో వారి కుటుంబాలు ఎదుర్కొన్న అనుభవాలను ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా పంచుకోవాలని పిలుపునిచ్చారు మోదీ.